జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். புல்லின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எளிந்து వ్యాలమురంగిట్రు புல்லும் சிலும்பினகான் போதறிக் கண்ணினாய் குல்லக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவானி நன்னாளால் கள்ளத் தவிரிந்து కలందేలోరెంబావాయ్. ఈ 13వ పాశురంలో జ్ఞాననేత్రంతో తాను ఉన్న చోటు నుంచే పరమాత్మను అనుభవించే జ్ఞాన సంపద గల గోపికను లేపుతున్నారు. క్రిందటిసారి పాశురంలో మన గోపికలు కృష్ణ సంకీర్తనం అని శ్రీరామ సంకీర్తనం చేసినారు. శ్రీరాముడు మనోభిరాముడని పేర్కొన్నారు. ఈ విధానం చూసి నందవ్రజంలో చిన్న సంచలనం ఏర్పడినది. ఆనాడు అయోధ్యలో రామో రామో రామ ఇతి ప్రజానా శుభవంతథా, ప్రజలు రాముడు రాముడు రాముడిని కలవరిస్తూ ఉండేవారు. ఇక ఇతర ప్రసంగములేవి ఉండేవి కావు. కానీ నందవ్రజంలో మాత్రము కృష్ణుని తప్ప ఇతర దైవాన్ని కీర్తించుట ఏమి న్యాయము? జితేంద్రియులకు ముళ్ళు కూడా కృష్ణుని యొక్క ఇంద్రనీల శరీరకాంతి చూసి మోహించి జపతపములు వ్రతములు స్వాధ్యాయమును కూడా వదిలేశారు. అట్లాంటి మనోభిరాముడుకు శ్రీకృష్ణుని వదిలి శ్రీరాముడు మనోభిరాముడు తగునా అని కొందరు గోపికలు వివాదమునకు దిగినారు. అప్పుడు అనుభవశాలురైన కొందరు గోపికలు ఈ వాదమును ఖండిస్తూ ఇలా చెప్పసాగారు. పాల సముద్రంలో పవళించి ఉన్న పరమాత్మయే సాధురక్షణమునకై ఆయా రూపమును స్వీకరించింది గాని ఆ మూర్తులలో భేదము లేదు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనుకుంటే నామభేదము చేతును రూపభేదము చేతును గాని వారి వారి మనస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూర్తి హృదయంగమగును. ఈ పాశురంలో మేల్కొలుపుతున్న గోపిక నేత్రాల యొక్క సౌందర్యం విశిష్టంగా వర్ణింపబడింది. ఆచార్యుల్లో శ్రీ పుండరీకాక్షాయ నమః అనే వారిని లేపుతూ ఉండడం చేత ఆమె కనులు అరవింద దళముల వలె చాలా సుందరంగా ఉన్నాయని వర్ణిస్తున్నారు. నీవు మేల్కొనకపోవటం నీ కంటి సౌందర్యం వల్లనే కదమ్మా. నీ జ్ఞాన సౌందర్యం చేత ఉన్న చోటనే హృదయంలో పరమాత్మని అనుభవించే భాగ్యశాలివి కదమ్మా. ఇక రెండవ భావార్థంలోనికి వస్తే మన గురు పరంపరలోని 8వ వాక్యమైన శ్రీ పుండరీకాక్షాయ నమః అనే వాక్యం చేత పుండరీకాక్షుల వారిని మేల్కొల్పుతున్నారు. నేను రావటానికి సత్యోదయమైనదా అని వారంటే ఆశ్రితులపై కామక్రోధములు పడకుండా ఉంటే ఇక రజస్తమో గుణములు ఎలా ఉంటాయండి అంటున్నారు. నేను నాది అనుకోవటం చెడ్డ అహంకారం. నా గోపాలుడు మా గోపికలు అనుకునే అభిమానపడే అహంకారం మంచి అహంకారం. ఇటువంటి మంచి అహంకారమును వృద్ధి చేసి పతనానికి కారణమైన చెడ్డ అహంకారం తన దాసుల వద్దకు రాకుండా చేసిన వాని కళ్యాణ గుణములు పాడుకుంటూ భాగవతులంతా పరమానందంతో ఆచార్యులు అనుగ్రహించే భగవదనుభవంలో స్నానం చేయడానికి కాలక్షేప స్థానానికి చేరారు. సత్యోదయం కాకపోవటమేమిటండి? పరిశుద్ధమైన జ్ఞానం నలుదిక్కులా ప్రజ్వలిస్తున్నది. అజ్ఞానం సమసిపోయింది. ఏవండి అంటున్నారు. ఆచార్య, మాయందు అనుగ్రహం ఉంచి మా గోష్ఠిలోనికి రండి అని 8వ ఆచార్యులైన శ్రీ పుండరీకాక్షులను లేపుతున్నారు. జయ శ్రీమన్నారాయణ.